హాయ్ హలో అందరికి నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రిక్ బాస్. నేను మీ అజయ్. ఇవాళ మన వీడియో వచ్చేసరికి ఏంటంటే ప్రస్తుతం జరుగుతున్న ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా బోర్డర్ గవాస్కర్ సిరీస్లో ఇండియా యొక్క పాజిటివ్స్ నెగిటివ్స్ ఒక్కసారి తెలుసుకుందాం. ప్రస్తుతం ఫస్ట్ పాజిటివ్స్తో వెళ్దాం, తర్వాత నెగిటివ్స్ చెప్పుకుందాం. ఫస్ట్ పాజిటివ్స్. 3 మ్యాచెస్ అయిపోయేసరికి 1-1 గెలవటం ఇండియాకి పెద్ద పాజిటివ్. ఎందుకంటే పెర్త్, ఎడిలెట్, బ్రిస్బిన్ ఈ 3 స్టేడియంస్ ఆస్ట్రేలియాకి కంచుకోట. ఆ ఆస్ట్రేలియా కంచుకోట అయిన 3 మ్యాచ్ల్లోనే ఒక మ్యాచ్ మనం గెలిచాం, ఒక మ్యాచ్ మనం డ్రా చేసుకున్నాం. ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఫర్ ఇండియా. నెక్స్ట్ ఉన్న మెల్బోర్న్, సిడ్నీ ఈ 2 స్టేడియంలు ఇండియాకి కొంచెం ఈజీగా ఉంటాయి, ఇండియాకి కొంచెం అనుకూలంగా ఉంటాయి. సో ఆస్ట్రేలియా సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు డిసైడ్ అనుకున్నది ఏంటంటే ఫస్ట్ 3 మ్యాచ్ల్లో మ్యాక్సిమం 2 గెలిచేసి సిరీస్ని 2-1 ఆర్ 2-0 ఆర్ 3-0 లీడ్తో 4th and 5th టెస్ట్ ఆడదాం అనుకున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ ఆస్ట్రేలియాకి మన ఇండియాకి ఫార్చునేట్లీ ఇండియా 1-1 సిరీస్తో ప్రస్తుతానికి డ్రా చేసింది. మిగిలిన 2 మ్యాచ్లు ఇండియాకి కొంచెం హై పాజిటివ్ ఛాన్సెస్ ఉన్నాయి గెలవడానికి. సో దట్స్ వై బిగ్గెస్ట్ పాజిటివ్ ఏంటంటే ఇప్పుడు దాకా సిరీస్లో 1-1తో సమంగా ఉంటే ఇదే బిగ్గెస్ట్ పాజిటివ్ ఫర్ ఇండియా. అనదర్ బిగ్గెస్ట్ పాజిటివ్ థింగ్, కేఎల్ రాహుల్. ద ఫార్మ్ ఆఫ్ కేఎల్ రాహుల్ ఈజ్ ఇంక్రెడిబుల్. కేఎల్ రాహుల్ తన యొక్క క్లాస్ బ్యాటింగ్తో 2 50ల సహాయంతో 235 రన్స్ చేశాడు ఈ సిరీస్లో ఇప్పటిదాకా. కేఎల్ రాహుల్ సచ్ ఏ క్లాసీ బ్యాట్స్మెన్, సచ్ ఏ డెడికేటెడ్ ప్లేయర్. ఆస్ట్రేలియా పిచ్చులకి తగ్గట్టుగా ఆడుతున్నాడు కేఎల్ రాహుల్ ప్రస్తుతం. తను ఖచ్చితంగా స్టడీ ఇన్నింగ్స్, ఫస్ట్ న్యూ బాల్ని సీ ఆఫ్ చేసి స్వింగ్ కట్ ఆఫ్ చేసి తర్వాత తన ఓన్ అగ్రెసివ్ ప్లేని, పాజిటివ్ ప్లేని ముందుకు తీసుకొస్తున్నాడు. ఇది బిగ్గెస్ట్ పాజిటివ్ ఒకటి మనకి. తర్వాత బిగ్గెస్ట్ పాజిటివ్ వచ్చేసరికి ఏంటంటే బూమ్రా. ఎన్ని చెప్పుకున్నా తక్కువే, ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే బుమ్రా ఇండియాకు దొరికిన ఒక వరం. ఆపోజిట్ సైడ్ నుంచి ఒక్కళ్ళు కూడా సహాయం అందించకపోయినా ఎప్పుడు బ్రేక్ త్రూ కావాలన్నా కానీ బుమ్రా తన చేత్తో ఖచ్చితంగా కెప్టెన్కి బ్రేక్ త్రూ అందిస్తూనే ఉన్నాడు. సో ఒక మనకు ప్లస్ థింగ్ ఏంటంటే బుమ్రా. ఇంకొకటి నితీష్ కుమార్ రెడ్డి ఈజ్ వన్ ఆఫ్ ద ప్లస్ థింగ్ ఫర్ ఇండియా. హీ స్కోర్డ్ 170 ఆడ్ రన్స్ ఇన్ 5 innings విత్ ద హెల్ప్ ఆఫ్ 440తో 170 ప్లస్ రన్స్ చేశాడు. హాఫ్ సెంచరీ రాకపోయినా హీ ఈజ్ సచ్ ఏ డెడికేటెడ్ ప్లేయర్ అండ్ ప్రూవెన్ పర్ఫార్మెన్స్ అండ్ కన్సిస్టెంట్గా రన్స్ కూడా స్కోర్ చేస్తున్నాడు. అప్పుడప్పుడు ఇన్నింగ్కి వచ్చి ఒక వికెట్ కూడా తీసి ఆల్రౌండర్స్తో మంచిగా ఉపయోగంలో ఉన్నాడని ఒప్పుకోవచ్చు. ఇంకొక పాజిటివ్ ఏంటంటే కొంచెం జైస్వాల్ ఫస్ట్ మ్యాచ్ ఒక్కటి కొంచెం పాజిటివ్గా మనం అనుకోవచ్చు, మిగిలింది మొత్తం అలా ఏం లేదు. దీస్ ఆర్ ద పాజిటివ్స్ ఫర్ ఇండియా. జడేజా బ్యాటింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద పాజిటివ్ ఫర్ ఇండియా. అంటే జడేజా ఫామ్లో ఉండటం కూడా ఒక పాజిటివ్గా ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ నెగిటివ్స్ చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. బుమ్రాకి సహాయం లేదు, టాప్ ఆర్డర్ కొలాప్స్, మిడిల్ ఆర్డర్ రిషబ్ పంత్ ఫెయిల్యూర్స్. దీస్ ఆర్ ద కన్సర్న్స్ ఫర్ ఇండియా. ఫస్ట్ టాప్ ఆర్డర్ యంగ్ బ్లడ్ జైస్వాల్ అండ్ గిల్ వాళ్ళిద్దరిలో స్టాండర్డ్ జైస్వాల్, గిల్, కోహ్లీ వాళ్ళ ముగ్గురులో ఎవరో ఒక్కళ్ళు స్టాండర్డ్ ఇస్తూ స్కోర్ని మంచి పార్ట్నర్షిప్తో ముందుకు తీసుకెళ్తే ఖచ్చితంగా ఇండియాకి ఆయన మంచి ఛాన్సెస్ ఉంటాయి గెలవడానికి. జైస్వాల్, కోహ్లీ ఫస్ట్ టెస్ట్ మినహాయిస్తే మిగిలిన 2 టెస్టుల్లో ఫెయిల్ అయిపోయారు. గిల్ ఎంతవరకు ఒక్క మ్యాచ్ కూడా తనకు అవకాశం వచ్చిన 2 మ్యాచ్ల్లో కూడా మంచిగా ప్రూవ్ చేసుకోలేదు. సో టాప్ ఆర్డర్ ఎలా కొలాప్స్లో ఉంటే మిడిల్ ఆర్డర్లో రిషబ్ పంత్. ఆస్ట్రేలియా అంటే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అంటే రిషబ్ పంత్కు ఉన్న రికార్డ్స్ చాలా ఉన్నాయి. సో అలానే కంటిన్యూ చేసి ఈ సిరీస్లో కూడా మంచిగా ఆడతాడు అనుకున్నారు అందరూ. కానీ ఈ 3 మ్యాచ్ల్లో తనదైన ఇంపాక్ట్ ఇంతవరకు చూపించలేకపోయాడు. తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ చాలా భయపెడుతుంది. ఇప్పుడు తర్వాత ఒకవేళ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్కి వెళ్ళినా కానీ తన కెప్టెన్సీకి బ్యాటింగ్కి మంచిగా చేయాలని, తను తిరిగి ఫామ్లోకి రావాలని మనం అందరం అనుకుందాం. ఆ తర్వాత వచ్చేసి బౌలింగ్లో బుమ్రాని మినహాయిస్తే ఒక్క బౌలర్ కూడా కన్సిస్టెంట్గా వేయట్లేదు. సిరాజ్ ఈ సిరీస్కి ముందు కొంచెం మంచిగా వేస్తాడు, మంచిగా మనకి బ్రేక్ త్రూ కావాలనిచ్చినప్పుడు అందిస్తాడు అనుకున్నాము. బట్ బుమ్రాకి సహాయం కూడా అందించలేకపోతున్నారు ప్రస్తుతానికి ఏ బౌలర్. బ్రేక్ త్రూ అంటే బుమ్రా కలిసి చూడాల్సి వస్తుంది. సో దిస్ ఈజ్ ద మెయిన్ కన్సర్న్ ఫర్ ద ఇండియన్ బౌలింగ్ అటాక్. సో ఇదొకటి ఖచ్చితంగా మార్చుకోవాలి. ఆ తర్వాత వచ్చేసరికి మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ అండ్ టాప్ ఆర్డర్ బ్యాటింగ్ 2 విఫలమైంది. ఎక్సెప్ట్ కేఎల్ రాహుల్, నితీష్ రెడ్డి తప్పించి మిగిలిన బ్యాటింగ్ ఆర్డర్ అంతా ఒకసారి తిరిగి ఫామ్లోకి వస్తే ఇండియా ఖచ్చితంగా రిమైనింగ్ 2 మ్యాచెస్ గెలుస్తుందని మనం ఆశిద్దాం. ప్లీజ్ లెట్స్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ క్రిక్ బాస్. నేను మీ అజయ్. థ్యాంక్ యూ.